హాయ్ అండి. టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. చిట్టుతల్లిని తీసుకురావడానికి ఎవరు లేరు ఇంటికాడ. సో నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. మీకు కనిపిస్తున్నది కదా, అదే చిట్టుతల్లి స్కూల్ అన్నట్టు. నా ప్రీవియస్ వీడియోలో కూడా చిట్టుతల్లి స్కూలు అలాగే ప్లే గ్రౌండ్ అన్నీ చూపించాను. ఒకవేళ న్యూ సబ్స్క్రైబ్స్కి తెలియకపోతే ఒకసారి నా ఛానల్కి వీడియోస్ చూడండి, అలాగే ఈ వీడియో కూడా చూడండి. తీరా చిట్టుతల్లి వచ్చేది క్లాస్ నుండి అయితే వచ్చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్దామని అంటే, లేదు మమ్మీ కాసేపు ఆడుకుంటానన్నది. సో వాళ్ళ ఎంజాయ్ మనం ఎందుకు కాదనుకుంటాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు కష్టపడి చదువుతారు పాపం. ఒక రిలాక్సేషన్ ఉంటుంది కదా, ఒక 10 to 15 మినిట్స్ ఆడుకుంటే వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందని నేను కూడా ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు. సో చిట్టుతల్లి అయితే బాగానే ఎంజాయ్ చేసింది. నేను వచ్చినప్పుడే కాదు, వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఆడుకుంటుంది అన్నట్టు. సో నడుచుకుంటా రావడం వల్ల తనకు బ్యాగ్ అయితే హెవీ ఇట్లా బుక్స్ మోయలేకపోయింది. సో నేనైతే మోసాను. ఇంకా తీరా మా ఇంటికి వెళ్ళేటప్పుడే పక్కన ఒక కిరాణా షాప్ ఉంటుంది. సో చిప్స్ ప్యాకెట్లు కొనుక్కుంటా మమ్మీ అంటే చిప్స్ ప్యాకెట్లు అయితే కొనిచ్చాను. ఈ చిప్స్ ప్యాకెట్లు కొనడమేమో అని ఇంటికి వెళ్ళిన తర్వాత అవే తిన్నది. సో అన్నం అయితే తినలేదు. ఓకే, ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.